చొప్పదండి నియోజకవర్గ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేటటువంటి చారిత్రక ఘట్టానికి ఈరోజు కేంద్ర మంత్రి పెద్దలు బండి సంజయ్ గారు మేము కలిసి ఈ ఆర్నకొండ నుంచి మల్యాల వరకు డబల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 50 కోట్లకు పైగా నిధులతోటి ఈ నిర్మాణాన్ని సంవత్సర కాలంలో పూర్తి చేసి ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే అతి తొందరలోనే కరీంనగర్ నుంచి జగిత్యాల నేషనల్ హైవే 563 కూడా తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నాం. ఇటీవల మన సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా కలవడం జరిగింది. అది టెండర్ ప్రాసెస్లో ఉంది. అది కూడా తొందరలోనే ఆ పనులు కూడా పూర్తి చేసి ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా ఈ ప్రజలందరూ ఎప్పుడు కూడా మర్చిపోలేని విధంగా ఇటు రోడ్లను మిగతా మౌలిక వసతులను కూడా మెరుగుపరచడానికి అన్ని రకాల కూడా మేము కృషి చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు చెప్పినట్టు కలిసి సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చొప్పదండి నియోజకవర్గంలో గతం నుంచి చూస్తూ ఉన్నాం. గతంలో మల్యాల నుంచి కాచాపూర్ వరకు కూడా రోడ్డు నిర్మాణం సిఆర్ఎఫ్ నిధుల ద్వారా చెప్పడం జరిగింది. ఆ రోజే మరి విజ్ఞప్తి మేరకు ఈ ఆర్నకొండ నుంచి మల్యాల వరకు 4 మండలాలు కలుపుతూ దాదాపు 35 కిలోమీటర్ల రోడ్డు మధ్యలో కల్వర్టు దీని బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఇందులో భాగస్వామ్యం అయింది. దాదాపు 50 కోట్ల రూపాయలతో 35 కిలోమీటర్ల రోడ్డు సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డుగా నిర్మాణం చేయడానికి సిఆర్ఎఫ్ నిధులను కేటాయించడం జరిగింది. దీని ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక మంచి వెసులుబాటు. దేశవ్యాప్తంగా ప్రపంచం చూడండి, ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఏ జిల్లా అభివృద్ధి చెందాలన్నా, చివరకు ఏ గ్రామం అభివృద్ధి చెందాలన్నా రవాణా సౌకర్యం ముఖ్యం. ఆ రవాణా సౌకర్యం ఉంటేనే మన అభివృద్ధి అనేది ముందుకు సాగుతున్న విషయం వాస్తవం. దాన్ని దృష్టిలో ఉంచుకొనే నేను పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గానికి ఇప్పటివరకు 20,000 కోట్ల రూపాయల నిధులను తీసుకోవడం జరిగింది. దానిలో 7,000 కోట్ల రూపాయలు నిధులు కేవలం రహదారులకు మాత్రమే. మన కరీంనగర్ జగిత్యాల్, కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే కోసం 2,500 కోట్ల రూపాయలు కానీ, దాంతోపాటు సడక్ యోజన కింద 130 కోట్ల రూపాయలు, సిఆర్ఎఫ్ నిధులు ఇప్పటివరకు 400 కోట్ల రూపాయలు, ఈజీఎస్ కింద రహదారుల కోసం 700 కోట్ల రూపాయలు ఇప్పటివరకు కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో సమన్వయంతో ఇవాళ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. చాలామంది చాలా రకాల విమర్శలు చేస్తూ ఉంటారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరం కలిసిమెలిసి ఆయా నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తే ప్రజలు తిరిగి హర్షిస్తున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా ఈ అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అందరం కలిసిమెలిసి ముందు ప్రయత్నం చేస్తాం.